అడుగుతారు. ఎలక్షన్ మాకు కొత్త మీకేది కొత్తగా చంద్రబాబు రెడ్డి గారు, కానీ అన్నీ ఏమి తెలియకుండా ఉన్నారు అంతే. అసెంబ్లీకి వెళ్ళండి, దమ్ముంటే ధైర్యం ఉంటే మీ అసెంబ్లీకి పంపించండి. మీరు అందరూ చెప్పి అసెంబ్లీలో మాట్లాడండి, ప్రజలు కూడా చూస్తారు. కర్రు కాల్చి వాత పెడతారు. ప్రతిపక్ష పార్టీ ఎందుకు వెళ్తాం లేదని మీకు ఇది పెద్ద మైనస్ అవుతుంది. తప్పించుకుంటున్నారు, భయపడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు సెట్ చేసిన ట్రెండ్ ఏంటంటే షర్మిల వైఎస్ఆర్ పుట్టిన బిడ్డ. ఇది వరద రామయ్య గారు కూడా చదివినిపించారు. పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయం బిడ్డ మాత్రమే. ఎవరితో వద్దండి భాష వద్దు ప్లీజ్, ఆ భాష వద్దండి, వదిలేసాను. నేను చూశాను, అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. బ్రహ్మనాయుడు గారు రవీందర్ రెడ్డి శాంతి ప్రసాద్ గారు కాపులు అమ్ముకొడుకులను తిట్టిన కూడా మీరు వదిలేసేయండి. ఇవన్నీ గతం వదిలేసేయండి. ఇంకా మీ సామాజిక వర్గాన్ని లం భాషతో బూతులు మాట్లాడిన కూడా ఇప్పుడు పెద్ద నాయకులాగా ఫీల్ అవుతా ఉన్నారు మీ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు. అవన్నీ వదిలేసేయండి. ఇంకెందుకు ఆ డిస్కషన్ ఎందుకు? చట్టం అందరికి ఒకే రకంగా వర్తించాలి. బ్రహ్మనాయుడు తప్పు మాట్లాడినా బ్రహ్మనాయుడు అరెస్ట్ చేయాలి, శాంతి ప్రసాద్ గారు తప్పు మాట్లాడి శాంతి ప్రసాద్ గారు అరెస్ట్ చేయాలంతే. ఎవరు నోట్లో నుంచి పరుష పదజాలం వచ్చినా, సమాజాన్ని పొల్యూట్ చేయాలనుకున్నా వారిని కటకటాల వెనక పంపించిన రోజు నిజంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర పుట్టల్లోకి ఎక్కుతారు. ప్రతి వాడి గుండెలో ఉంటారు, ప్రతి తెలుగువాడి గుండెలో. ఇలా ఖచ్చితంగా అదే బాటలో వెళ్తున్నారు. ఇంకా స్పీడ్ గా వెళ్ళాలని కోరుకుంటాం. మతం చూడకుండా, పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేశారు. ఈ రోజు ఇదిగో అడుగుతున్నాను, ఇన్నిసార్లు ఒక విషయం చిన్నరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. జగదీష్ గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తారు. చిన్నరెడ్డి గారు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. మీ ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసినటువంటి మీ పార్టీ కార్యకర్త మీద కేసు పెట్టారా? వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి జుగుప్సాకరంగా ఫోటోలు పెట్టాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు. మీ ప్రభుత్వంలో సరిగ్గా మా ప్రభుత్వంలో మా పార్టీ అధికార ప్రతినిధులు, మా పార్టీ సోషల్ మీడియా హెడ్లు బూతులు మాట్లాడితే పలానా మంది ఇంతమంది మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామని ఒక్క మాట మీరు చెప్పి ప్రజలకు మీ యొక్క ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే మీద ఒక అధికారిని ఒక మాట అన్నారని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టించారు సార్. ఒకసారి చరిత్ర చూసుకోండి. కార్యకర్తలు కూడా కట్టడం కాదు, ఎమ్మెల్యేని సైతం వదిలిపెట్టలేదు. ఎక్కడా కూడా అవినీతి జరగడానికి ఒప్పుకోలేదు. ఈ రోజు ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ఖచ్చితంగా, ఆయన ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా పోరాడతాం సార్. చెయ్యండి, తప్పేమో సార్, తప్పేముంది. ఏమండి ఒకటే జగదీష్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. ఒకటి, ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు, ఓడలు బళ్ళు అవుతాయి. జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించుకొని నాకు ఒక అవకాశం అడిగితే ప్రజలు కనుక మెచ్చి అవకాశం ఇస్తే మళ్ళీ వారికి అవకాశం రావచ్చు. ఎందుకంటే ఎవరో శాశ్వతం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు, అధికార పార్టీలు విమర్శలు హేతుబద్ధంగా విమర్శించుకుందాం. ఎవరేం చేసినా కూడా రాష్ట్ర బాగు కోసం చేద్దాం. ప్రతి ఇంట్లో సార్ ఒక్క విషయం అండి, జగదీష్ గారు అదేవిధంగా శాంతి ప్రసాద్ గారు, చిన్నరెడ్డి గారు, మహాత్మా గాంధీ గారు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన రోజు స్వాతంత్రం వచ్చిందన్నాడంట. ఈ రోజు ఆడవారు బహిరంగంగా మాట్లాడితే వారి మీద సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నారు. మగవాళ్ళు మాట్లాడిన వారి భార్యల మీద, కూతుర్ల మీద, వారి తల్లుల మీద మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ ఉంది సార్ స్వాతంత్రం అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఆగండి చిన్నరెడ్డి గారు, మీరు ఆగండి, మీ టైం అయిపోయింది. చిన్నరెడ్డి గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి. మీరు 5 ఏళ్ళు మీరు చర్యలు తీసుకుంటే ఇంత ఉండేది కాదు. ఆ 5 ఏళ్లలో మీరు ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్ వేసి మక్కిలర కొడితే ఈ రోజు ఇట్లాంటి ఉన్మాదులు పుట్టుకొచ్చేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదండి. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని పార్టీ ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు వాళ్ళకి చట్టము, న్యాయము ఇవన్నీ కూడా వాళ్ళు లేదనుకుంటే అదే దే ఫీల్ ద డిక్టేటర్ అండి. డిక్టేటర్షిప్ చేశారండి 5 సంవత్సరాలు. డెమోక్రసీ ముసుగులో డిక్టేటర్షిప్ చేశారు. లేకపోతే ఏంటండి ఋషికొండ దాని గురించి ఏం చెప్తారండి వీళ్ళు? ఏమి చెప్పలేక ఉండిపోయారండి. ఋషికొండ ఎందుకు కట్టారో వాళ్ళకి తిరిగితే ఆయన జైల్లో పెట్టడమే.
న్యాయం గురించి మాట్లాడితే జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సైతం జర్మనీ వీటన్నిటిని కూడా చూసి చంద్రబాబు గారు ఆశ్చర్యపోయారు. ఇలాంటి బిల్డింగ్ కట్టారు. అంతకన్నా మాట్లాడడం, ప్రజల్లో మాట్లాడడం, మీ ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. కానీ ఇలాగ కూర్చొని ఇదే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం, ఏమీ లేని దాన్ని పొగడుతూ ఉండడం. జగదీష్ గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. మీరు గతంలో చట్టసభల్లో వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి సార్, మీడియా వ్యవస్థలు కూడా ఒక పార్టీ నాయకుడిని జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి సిస్టమ్ మారాలని ఒక మీడియా ప్రతినిధిగా ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా, కోరుతా ఉన్నా. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోతే ఆయన విధానాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన చేసినటువంటి తప్పుల మీద బలంగా ప్రశ్నిద్దాం, ఆయన కూడా గౌరవంగా మాట్లాడదాం. అది ఏ ఛానల్ అయినా సరే. అలాంటప్పుడే మారిద్ది. అంతేగాని నాయకుల్ని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడటం. ఎందుకంటే జగన్ గారు కూడా పులివెందులకి ఆయన ఈరోజు శాసనసభ్యుడు. 70,000 మంది దాదాపు 60,000 మెజార్టీ తోటి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఒక ఎమ్మెల్యేని గౌరవంగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఏమంటారు శాంతిప్రసాద్ గారు? ఆ ఎమ్మెల్యే గారు మా అధినేతలు మళ్ళీ మొన్న ఏమన్నాడు? ఆయన తప్పే, 100% అలా అనకూడదు. ఈ భాష అలా తప్పే. దాన్ని అదే కదా ఈ దౌర్భాగ్యం ఏంటి సార్? అసలు ఎన్నాళ్ళు వీటి మీద ఆ భాషలో మాట్లాడితే అర్థమవుతుంది. మీరు గౌరవమైన భాషలో మాట్లాడితే అర్థమైంది సాగుతాం. ఏం చేస్తాం? ఎట్లా సార్ మరి? ఎట్లా సార్ ఇది? ఈ వ్యవస్థ ఎట్లా మారింది సార్? ఒకళ్ళని చూసి ఒకళ్ళు మెల్లగా తీసుకొస్తాం, దారిలో తీసుకొస్తాం. ప్రతి వాడికి ఉంటది, ప్రతి వాడిని దారిలో తీసుకొస్తాం. ఆఖరికి ఎవడైనా ఒకసారి రావాల్సింది. అరే కన్న తల్లిని కన్న చెల్లిని తిడితే ఆ రకంగా కూడా స్పందించిన వాడే సార్ పులివెందులు అంటారు. పులివెందుల్లో ఆడవాళ్ళని ఏ రకంగా చూస్తారు తెలుసు సార్? అసలు రాయలసీమలో ఆడబిడ్డలు ఎంత గౌరవంగా చూస్తారు సార్? ఎవడన్నా మాట అంటే ఆ మాటకి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు సార్. వీళ్ళెవరండి ఎంత దగులుబాజీగా తయారయ్యారు? వాళ్ళ దగ్గర చిక్కిస్తున్నారు. లోకేష్ బాబు గారే చేపిస్తున్నారని చెప్పేసి వీళ్ళకి సిగ్గుంది అసలు? వీళ్ళు ఆ పార్టీలో ఆ కూటమిలో చేరొచ్చు అసలు? వీళ్ళకి సిగ్గుందా మాట్లాడారు?